హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. ముగ్గురం ఒక ఫ్రేమ్ లో ఉన్నాము. Guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog. Already meeku thumbnail చూసేగానే అర్థమైపోయింటది ఈ వ్లాగ్ ఏంటి అని. మేబీ వ్లాగ్ ఎమోషన్స్, హ్యాపీనెస్ అన్నిటితో కూడుకొని ఉంటది, చెప్పలేను. ఐ విల్ ట్రై టు షూట్. నేనైతే ట్రై చేస్తాను షూట్ చేయడానికి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము 10:15కి. యాక్చువల్గా టైం 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ గర్ల్స్ అంటే లేటే కదా. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా వెళ్ళే దారిలో చూపిస్తాను పదండి. యాక్చువల్లీ ఈ రోజు ఫేర్వెల్ డే అండ్ సిగ్నేచర్ డే రెండు ఒక రోజు అనమాట. ఫేర్వెల్ అయితే మార్నింగ్ 10:15 టు లంచ్ వరకు అనమాట. ఆఫ్టర్ లంచ్ వీ విల్ హ్యావ్ సిగ్నేచర్ డే. ఐ విల్ ట్రై టు షూట్ ఎవ్రీథింగ్. నాకు తోచినంత నేను ట్రై చేస్తాను షూట్ చేయడానికి. అండ్ ఐడి కార్డ్ లేకపోతే నాట్ అలా అనమాట. సిగ్నేచర్ కోసం ఒక మార్కర్ తీసుకుంటున్నాను. యా, దట్స్ ఇట్. విల్ గో బై. అండ్ మర్చిపోయా, దిస్ ఇస్ మై అవుట్ఫిట్. గైస్ లిటరల్లీ అందరికంటే తక్కువగా నేను రెడీ అయినా. ఇట్ డిడ్ంట్ ఈవెన్ పుట్ కాజల్. అంత లైట్ రెడీ అయ్యాను గైస్. చూడండి, జస్ట్ సింపుల్. మా ఫ్రెండ్స్ అందరు హాఫ్ శారీస్ అన్ని కట్టుకుంటున్నారు. మనం అవన్నీ హ్యాండిల్ ఎందుకు చేయడం, ఎంత సమ్మర్లో ఎందుకని జస్ట్ ఐ వోర్ ఫ్లోరల్ ఫ్రాక్ అని అంటే. గైస్ ఆన్ ద వే టు కాలేజ్ అనమాట. వెళ్తున్న హాస్టల్ నుంచి ఇప్పుడే దిగుతున్నాను అనమాట. గైస్ అందరికన్నా ఫస్ట్ నేనే వచ్చా. మా ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు లేట్. ఏం చేయలేము. నా అలాగే ఎవరు ఫాస్ట్ గా రెడీ అవ్వలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆడవాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే, హిల్స్ అవసరమా నాకు? ఫస్ట్ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఈ ప్లక్కర్ పెట్టుకున్నా, లూజ్ హెయిర్ వేసుకున్నందుకు చుక్కలు కనిపిస్తుంది. చూడండి, ఆ సూర్యదేవుడు నన్ను సైట్ వేస్తున్నాడు. చూడండి, అది అన్నమాట గైస్. ఇదిగోండి గైస్ మా ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్ పరిస్థితి కూడా అంటే, మేమిద్దరం హీల్స్ బాధితులం, అందుకే వెనకాల ఉన్నాము. మా ఫ్రెండ్స్ అంతా ముందున్నారు. గైస్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. అంటే ఈ బీటెక్ లైఫ్ లో వాళ్ళకి మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ ఏంటో మా ఫ్రెండ్స్ ని అడుగుతాను. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ బీటెక్ లైఫ్ లో నీకు వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మన ముగ్గురుతో అది నువ్వేంటో చెప్పాలి. ఓకే, అంతసేపు ఇంద్రా నాకు గుర్తురాదు. హ్యాపీయెస్ట్ థింగ్ వచ్చేసి మన హెచ్ఓడి మ్యామ్ మన రికార్డు సిగ్నేచర్ చేసినప్పుడు, రిపోర్ట్ లో సిగ్నేచర్ చేసినప్పుడు. ఓకే, అండ్ సాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంటా, లాస్ట్ లో 4-1 అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ సెక్షన్ దగ్గర మనం అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నాం చూడు ఒకరికొకరి. అది వచ్చేసి సాడ్ మూమెంట్. గైస్ ఆ వీడియో క్లిప్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అప్పుడైతే మేము లిటరల్లీ చాలా బాధపడ్డాము. అండ్ ఇప్పుడు మా నెక్స్ట్ ఫ్రెండ్ క్వశ్చన్స్ అడగబోతున్నాము. లెట్స్ గో. గైస్ తిను నా అనదర్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మేము ముగ్గురం ట్రయో అనమాట. ఇందాక వచ్చింది ఫస్ట్, తిను సెకండ్, నేను థర్డ్. మేము ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు తినని కూడా నేను క్వశ్చన్ అడగబోతున్నా. మన బీటెక్ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ప్రతి మూమెంట్ హ్యాపీయెస్టే. ఓకే, ప్రతి ఎవ్రీ సెకండ్ నాకు హ్యాపీయెస్ట్ అంతే. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ప్రతి మూమెంట్ హ్యాపీయెస్టే, ప్రతి ఎవ్రీ సెకండ్ నాకు హ్యాపీయెస్ట్ అంతే. అండ్ వన్ ఆఫ్ ది సాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ అంటే మనం దూరంగా ఉన్నాం. ఫ్రెండ్షిప్ అంటే ఖచ్చితంగా సాడ్ మూమెంట్స్ ఉంటాయి.
కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి దూరం అయ్యి మళ్ళీ కలవడం ఇంకా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. టచ్ వుడ్ గైస్, కంటిన్యూ అవుతది. ఓకే, అంతేనా? అంతే. ముగ్గురం ఒక ఫ్రేమ్ లో ఉన్నాము. గైస్ వీళ్ళిద్దరు నేను హ్యాపీయెస్ట్ మూమెంట్ అడిగి సాడ్ మూమెంట్ వీళ్ళిద్దరు నన్ను అడగలేదు కాబట్టి నేనే చెప్తున్నాను. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మేము ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఏంటి అంటే, మా ఫ్రెండ్ బబిత వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఆ రోజు తనకి బైక్ వచ్చనమాట, R15 అన్ని నడుపుతుంది. బైక్ లో మమ్మల్ని ఇద్దరు తిప్పడము, అది నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ బీటెక్ లైఫ్ లోనే. అండ్ సాడ్ మూమెంట్ ఏంటి అంటే 2-2 లోనో నాకు సరిగ్గా రిమెంబర్ లేదు, గుర్తులేదు సరిగ్గా. 2-1 లోనో 2-2 లోనో తినకి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయింది అనమాట. జాయిన్ అయిపోయింది. అప్పుడు మేమిద్దరం మాత్రమే తనతో ఉండి మేము అన్ని చూసుకున్నాము. తనకు గుర్తుందా లేదా తెలియదు కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సిచ్యువేషన్. దట్స్ వాజ్ ది మోస్ట్ సాడ్ మూమెంట్ ఇన్ బీటెక్ లైఫ్. గైస్ మేడం వచ్చి పెడుతుంది, ఎంతసేపు ఫోటో షూట్లు తీసుకుంటారని. ఇంకా రారా, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయరా అంటున్నారు. ఆన్ ద వే టు ఆడిటోరియం గైస్, ఆన్ ద వే టు ఆడిటోరియం వెళ్తున్నాము. కూర్చున్న తర్వాత అది బాయ్ గైస్. ఇప్పుడే ఆడిటోరియంకి వచ్చాము. గైస్ మేము ఏవి మిస్ అవ్వకూడదని సెకండ్ రో లో కూర్చున్నాము. ఎమోషనల్ అవుతామా లేమో క్యాప్చర్ చేస్తాను. నేను ఇక్కడ అవ్వను అని చెప్పింది, చూద్దాం. ఏడ్చి నాకు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే చేస్తాను చూడండి. గైస్ టోకన్స్, నాన్ వెజ్ కి టోకన్స్ గైస్. టోకన్స్ ఏమంటారు దీన్ని? ఫుడ్ టోకన్ గైస్. నాన్ వెజ్ టోకన్స్ ఏమంటారు దీన్ని? ఫుడ్ టోకన్ గైస్. నాన్ వెజ్ టోకన్ నేను నొక్కేసాను గాయ్స్. ఐస్ క్రీమ్ టోకెన్ రా ఇది. సార్ గైస్ ఐస్ క్రీమ్ టోకెన్ చూపిరా. దాన్ని బాగా జూమ్ చేద్దాం గైస్. ఇది ఐస్ క్రీమ్ టోకన్ అంట, చాలా బాగుంది. యా 2 3 చెప్పు. ఎవరు? థ్యాంక్ యూ. ఎవరు? థ్యాంక్ యూ గైస్. ప్రతి ఒక్క గ్యాంగ్ లో ఇలా సేవలు చేయించుకునే మనిషి ఒకరు ఉంటారు. చూడు గైస్ ఇంకా ఆడిటోరియంలో అయితే చాలా గోలగోలగా ఉందని ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆబ్వియస్లీ ఫేర్వెల్ అంటే తెలిసిన విషయమే కదా, ఇంకా ధూమ్ ధామ్గా జరుగుతుంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ సాంగ్కి డ్యాన్స్ కూడా వేస్తున్నాం అనమాట. ఈ సాంగ్ ఏంటో మీరు గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మా బీటెక్ లైఫ్లో ఇది లాస్ట్ వర్కింగ్ డే అని ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది. జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఎందుకు జాయిన్ అయ్యామో అని అనుకుంటాము, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎమోషన్స్తో బయటకు వస్తాము. అండ్ మా ఫ్రెండ్ అయితే ఏవి చూసి చాలా ఎమోషనల్ అయిందనమాట. ఆబ్వియస్లీ ఎవరైనా ఎమోషనల్ అవుతారు. చాలామంది మన లైఫ్లోకి వస్తుంటారు వెళ్తుంటారు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ మనకి ఏదో ఒక లెసన్ నేర్పించేసే వెళ్తారు. ఆ లెసన్ నుంచి మనం పాజిటివ్గా ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి, మిగతావి వదిలేయాలి. ఎన్ని కొట్టుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని మాటలు అనుకున్నా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను, ఇంకా మనమైతే వ్లాగ్లోకి కంటిన్యూ అయిపోదాం. లెట్స్ గో. ఇదే గైస్ మా కాలేజ్ అయితే. మా కాలేజ్ నేమ్ ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మేమైతే ఫుడ్ తినడానికి క్యాంటీన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము.
వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో నేను ఇలా మాట్లాడుతూ చెప్తున్నాను అనమాట, అన్నీ ఉంటాయి అది ఇది అని. అండ్ ఇంకా క్యాంటీన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూసారా గైస్, మా కాలేజ్ క్యాంటీన్ ఎంత పెద్దదో, చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇంకా మేము వెళ్ళి అక్కడ చూపిస్తున్న లైన్లో అయితే వెళ్ళి నిల్చోవాలన్నమాట. టోకెన్ ఇస్తే మనకి ఇంకా ఫుడ్ అయితే పెడతారు. గైస్ మీరు అనుకోవచ్చు ఏంటి క్యాంటీన్లో ఎవ్వరు లేరు, మీరే ఫస్ట్ వచ్చారా తినడానికండి. లేదు గైస్, యాక్చువల్లీ ఫైనల్ ఇయర్స్ ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తినాలి, దాని తర్వాత థర్డ్ ఇయర్స్ వచ్చి జాయిన్ అవుతారనమాట. సో మాకు అలా ప్రయారిటీ అనమాట. అండ్ ఫుడ్ విషయానికి వస్తే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ పెట్టారు గైస్. అసలు నేను షూట్ చేయలేకపోయాను, నా టోకెన్ కూడా మా ఫ్రెండే ఇచ్చిందనమాట. అటుపక్క షూట్ ఇంకా ప్లేట్లో ఫుడ్ అవి రెండు బ్యాలెన్స్ చేయలేదు. ఇంకా నేనైతే మొత్తం ప్లేట్లో వేసుకొని దాని తర్వాత షూట్ చేశాను. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే ప్లేట్లో పెట్టుకొని వచ్చానని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. బేసికల్లీ ఈ 4 ఇయర్స్లో క్యాంటీన్కి ఎప్పుడు రాలేదు, వచ్చినా కూడా ఏదో ఒక 2-3 మినిట్స్ ఉండేసి వెళ్ళిపోతాం అనమాట. అండ్ మాకైతే ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూపిస్తాను రండి. బాద్షా, కిల్లీ, చపాతీ, పన్నీర్ బటర్ మసాలా, వంకాయ కర్రీ, రైతా, చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్, స్ప్రైట్, ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా గైస్, మా ఫ్రెండ్స్ అయితే ఇంకా తినడంలో బిజీగా ఉన్నారు. ఆబ్వియస్లీ నేను కూడా బిజీగా ఉన్నాను అనుకోండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే చెప్పింది లాస్ట్ మెమరీగా ఒక వీడియో అయితే తీసుకొని నేను నీకు నోట్లో తినిపిస్తాను అని. యా, తను నాకు ఒక మంచి మెమరీ ఇచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ. గైస్ కొంతమంది ఏంటి ఇక్కడ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అనుకుంటారు, కానీ నాకు పన్నీర్ విత్ చపాతీ అంటే చాలా ఇష్టం, అందుకే చాలా బాగుంది అని పదే పదే చెప్తున్నాను. ఎవరి టేస్ట్ వాళ్ళవి, సో అలా జడ్జ్ చేయకండి. అండ్ నేనైతే ఇక్కడ ఫస్ట్ చికెన్ కబాబ్తో అయితే ట్రై చేశాను. అండ్ నేను మా ఫ్రెండ్స్ని కూడా రివ్యూ అడుగుతున్నాను అనమాట, ఎలా ఉంది టేస్ట్ ఏంటి అని. మా ఫ్రెండ్స్ అయితే బాగుందని చెప్పారు. కాకపోతే లాస్ట్లో ఏం జరిగిందంటే ఫుడ్ మొత్తం అసలు తినలేకపోయాం గైస్, చాలా ఎక్కువ అయిపోయింది. అంతే కదా గైస్, ఆబ్వియస్లీ టేస్ట్ బాగుంటే మనం కొంచెమే తింటాము. ఇంకా మేమైతే ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు వచ్చామన్నమాట. ఎంతో యుద్ధం చేసి మరి ఐస్ క్రీమ్ అండ్ స్ప్రైట్ అయితే తెచ్చుకున్నాము. నాకైతే ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం, నేనైతే పడి చచ్చిపోతాను అనమాట, నాకు అంత ఇష్టం ఐస్ క్రీమ్స్ అంటే. బేసికల్లీ గర్ల్స్ ఈజ్వల్ టు ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్స్ ఈజ్వల్ టు గర్ల్ అని నేను అనుకుంటాను. మరి మీరేమంటారు? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని బయటకు వచ్చిన వెంటనే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉన్నింది గైస్. అప్పుడు దాకా చాలా ఎండగా ఉన్నింది. మేము లంచ్ తిని వచ్చే లోపల ఇలా మాయంలా జరిగిపోయింది అనమాట. ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ అనమాట. ఐస్ క్రీమ్ ఎలా ఉందని అడుగుతుంటే ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ ఎవరికి నచ్చదు, చాలా బాగుందని చెప్తున్నారు. ఏదో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చే ప్రతి సెకండ్ నా మనసు అంతా ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తెలియని బాధగా ఉంది గైస్, ఏదో మిస్ అయిపోతున్నాను అని. ఇంకా మన లైఫ్లో కాలేజ్ లైఫ్ అనేది ఉండదా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. అండ్ వీళ్ళందరూ మా క్లాస్మేట్ గైస్, ఫోటో దిగుదాం రండి అని పిలుస్తున్నారు. నేనైతే వ్లాగ్ చేసుకుంటూనే ఉన్నాను. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. అండ్ ఫైనలీ మా ఫేర్వెల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ టీషర్ట్స్ అయితే తీసుకొని మేము ఓపెన్ ఆడిటోరియంకి అయితే వెళ్తున్నాము, సో దట్ అక్కడ ఫోటోషూట్ అండ్ సిగ్నేచర్ డే చేసుకోవడానికి. అండ్ నాకైతే ఇది లైఫ్ టైం మెమరీగా ఉంటుందన్నమాట నా కాలేజ్ డేస్ అనేవి. ఇలాంటి మంచి మూమెంట్స్ని ఎవరైనా మిస్ చేసుకుంటారా గైస్, మీరు చెప్పండి. అండ్ ఫైనల్లీ మా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మమ్మల్ని అయితే 1 అవర్ మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని వదిలేశారు. ఇంకా మేమైతే టీషర్ట్స్ మీద సిగ్నేచర్ డే అయితే స్టార్ట్ చేసాము. అండ్ నేనైతే మా ఫ్రెండ్కి ముందే ఇంటిమేట్ చేస్తున్నాను అనమాట, రే వీడియో తీస్తున్నాను రా బాగా రాయ్ అని. జస్ట్ కిడింగ్ గైస్, మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి మనసులో ఏమని అనిపిస్తుందో అదే రాస్తారు కదా గైస్. బీటెక్ లైఫ్లో ఫేర్వెల్ డే అండ్ గ్రాడ్యుయేషన్ డే, సిగ్నేచర్స్ డే అనేవి చాలా ప్రీషియస్ మూమెంట్స్ అనమాట. అవన్నిటిని గ్యాదర్ చేసుకొని మెమరీస్గా క్రియేట్ చేసుకోండి. అండ్ ఇంకా అందరూ ఎవరి టీషర్ట్స్ మీద వాళ్ళు రాసుకోవడం లేదా రాపించుకోవడంలో బిజీగా ఉన్నారనమాట. ఇంకా నేను కూడా నా టీషర్ట్ మీద రాపించుకోవడంలో బిజీగా ఉన్నాను. ఒక్కొక్కరు ఏం రాసారా అని క్లియర్గా చదువుతున్నాను అనమాట. అండ్ ప్రతి ఒక్కరు చెప్తారు ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎవరిని నమ్మకూడదు, ఎవరిని అంతగా ట్రస్ట్ చేయకూడదని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక్కటే చెప్తాను, సీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్.
ప్రతి ఒక్క దానికి సర్టెన్ బౌండరీస్ ఉంటాయి, అది దాటి మనం ఎక్స్టెండ్గా వెళ్ళకూడదు. సో దట్ ఏ రిలేషన్ అయినా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉండే ఈ జనరేషన్లో ఏ రిలేషన్లో అయినా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం. అలాంటిది మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళందరూ అసలుకి భూమి మీద ఉండే వాళ్ళే కాదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని అనుకోవచ్చు. ఏమో ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నా దృష్టిలో లవ్ కన్నా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఏ రిలేషన్లో అయినా, ఫ్రెండ్ అయినా, మదర్ అయినా, ఫాదర్ అయినా, సిస్టర్ అయినా. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నేనైతే ఇక్కడ మా ఫ్రెండ్ ఏం రాసిందో అని క్లియర్గా అయితే చదువుతున్నాను. చదివిన వెంటనే లిటరల్లీ నాకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి అనమాట. కాకపోతే నేను ఆపుకున్నాను. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్లో క్లియర్గా చెప్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు నేను. యాక్చువల్లీ నేను సిగ్నేచర్ డే వ్లాగ్ కూడా సపరేట్గా షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అండ్ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదన్నమాట. అండ్ ప్రతి ఒక్క రాసిన మెసేజెస్ కానీ వాళ్ళ మనసుకు అనిపించింది కానీ నాకు కొంచెం ప్రైవేట్గా ఉంచాలనిపించింది. సో దట్ నేను అందుకే అంత ఇన్ డీటెయిల్గా మీకు షూట్ చేయలేకపోయాను. అండ్ నాకైతే ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా రాశారనమాట. రాసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఫైనల్లీ సిగ్నేచర్ డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని మా ఫ్యాకల్టీస్ అందరూ ఇంకా వెళ్ళండి అని చెప్తే ఇంకా మేమైతే హాస్టల్కి అయితే రిటర్న్ అవుతున్నాము. అండ్ సక్సెస్ఫుల్గా బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రతి ఒక్కరి నోట్లో నెక్స్ట్ ఏంటి జాబా అవి ఇవి అని అలాంటివన్నీ కమెంట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఏం పట్టించుకోకుండా జస్ట్ టేక్ ఇట్ ఈజీగా ఉండండి. మీకు నచ్చింది చేయండి. ఎవరైతే ఈ వీడియోని ఎండ్ వర్క్ చూసారో థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చలో బాయ్ గాయ్స్.